నారాయణ, శ్రీ చైతన్య అనే విద్యా సంస్థలు నడిపేటోళ్ళు మంచోళ్ళు కాదట. వాళ్ళు చెప్పే చదువులకు అయ్యే ఖర్చు ఒకటైతే, వసూలు చేసే ఫీజు ఇంకోటట. మోసాలు చేసే పెద్ద దొంగలట ఆళ్ళంతా. ఓహ్! ఓహ్! ఈ మాట నేను కాదనేది. మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్తున్నాడు. నేను చెప్పుడు కాదు గానీ సారే చెప్తుండు ఇనుండ్రి. ఇప్పుడు ఇక అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. ఎందుకు సారు గంతగానం మిమ్మల్ని భయపెట్టేది ఎవరు సారు? అసలే మీరు రాష్ట్రానికి మంత్రి. మిమ్మల్ని భయపెట్టేద్దామా ఓలుకుంటారు సారు? పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకు ఎంత రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఓహో! ఎక్కువ తక్కువ ఫీజులు పెట్టి జనాన్ని ఏడిపిచ్చి కాల్స్‌గా తిన్నట్టు చేస్తున్నందుకు భయం కలిగిందా? అసొంటోళ్ళని అరెస్ట్ చేసి లోపటేయాలే. అట్లా దొంగదందాలు చేసేటోళ్ళు సర్కార్లున్న మిమ్ముల చూసి భయపడాలి గానీ, మీరే వాళ్ళని చూసి భయపడేంది సారు? ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడినా అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ. మీకు కోపం వస్తే సరిపోతుందా సారు? అన్యాయం చేసేటోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గాని, పేదోళ్ళకి 25% పుఖ్యానికే చదువు చెప్పాలని చట్టం ఉన్నదని అంటుర్రు. ఆ చట్టాలకు తూట్ల పొడిచిండ్రని చెప్తున్నారు. వాళ్ళని దొంగలని అంటుర్రు. అట్లా అంటే సరిపోతుందా సారు? ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసేది ఎవరు సారు? మీరు కాదా? తూట్లు పొడిస్తే తాట తీసి దండం మీద ఆరేయాలి. అది చేయాల్సింది మీరే కదా సారు. అంటే మీ సర్కారే కదా. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నాడు. అంటే ఆ శాఖ మంత్రికి విద్యా సంస్థల అవినీతిల భాగం ఉన్నదని అంటున్నారా? లేకుంటే ఆ విద్యాశాఖ సక్కగా పని చేస్తలేదు, నేనైతే మస్తు చేసేటోన్ని చెప్తున్నారా? ఏంది సార్ గట్ల మాట్లాడుతుర్రు? దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లకు ఎక్కువ ఏలింది కాంగ్రెస్ పార్టీ కదా సారు. ఆ విద్యా హక్కు చట్టం మీ సర్కారే తీసుకొచ్చింది కదా. మరెందుకు అమలయ్యేటట్టు చర్యలు తీసుకుంటలేరు? ఉత్తమ మాటలు చెప్పినంత మాత్రాన ఏం మారదు సారు. ఏదైనా గట్టి చర్యలు తీసుకోండ్రి. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సారు సక్కగా పనిచేస్తలేడని ఇండైరెక్ట్ గా మీరు అంటున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటారు. కాబట్టి ఉత్త ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారో కూడా చెప్పుండ్రి. నారాయణ, శ్రీ చైతన్య ఫీజుల దందాన్ని ఆపేతానికి ఏం చేస్తారో చెప్పుండ్రి అని అంటుర్రు తెలంగాణ పబ్లిక్.